ఈ నెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఆన్లైన్ టికెట్ కౌంటర్ గురించి ఆలయ ఈవో సునీల్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా తీసుకోవాలనుకుంటున్న శంకుతీర్థం కూడా తీసుకోవడం జరుగుతుంది. అనగా క్యూ లైన్లోకి ప్రవేశించిన తర్వాత 30 నిమిషాల్లో అతని కార్యక్రమాలన్నీ దేవస్థానంలో పూర్తయ్యేట్టుగా ఏర్పాట్లు చేశాము. ఈ స్లాట్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 30 నిమిషాల్లో దేవస్థానంలోకి ప్రవేశించిన తర్వాత, అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 30 నిమిషాల్లో బయటికి కూడా వెళ్ళే మార్గం మేము అన్నీ చేసి ఉంచాము. ఈ స్లాట్ అనేది ఉదయాన్నే మొట్టమొదటి స్లాట్ అనేది 5 గంటలకి ఇచ్చున్నాము. ఈ 5 గంటలకి నుంచి 6 గంటల దాకా ఒక స్లాటు, ఎవ్రీ 2 అవర్స్కి ఒక స్లాట్ ఇచ్చాము. ఎవ్రీ 2 అవర్స్కి 250 మెంబర్స్కి మాత్రమే మేము టికెట్స్ ఇస్తున్నాము. ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సౌకర్యంగా చక్కగా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. దీనితో దూర ప్రాంత భక్తులు కూడా మీరు ఆన్లైన్లో ఈ స్లాట్లో మీరు టికెట్ రిజర్వ్ చేసుకున్నట్లయితే 15 నిమిషాల ముందు మీకు కేటాయించిన స్లాట్ 15 నిమిషాల ముందు దేవస్థానం తూర్పు గాలి గోపురం ముందు తగిన సమాచార కేంద్రం ఉంటుంది. ఆ సమాచార కేంద్రాన్ని మీరు సంప్రదించినట్లయితే మీకు ఎన్ని గంటల మీకు దర్శనం కలుగుతుంది అనేది ఆ పూర్తి వివరాలు మీకు అక్కడ ఇస్తారు. సుమారుగా ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, ఉదయం 5 గంటలకి కనుక మీరు స్లాట్ బుక్ చేసుకుని ఉన్నట్లయితే 4 గంటల 45 నిమిషాలకి మీ యొక్క గుర్తింపు కార్డుతో స్లాట్ రిజర్వేషన్ టికెట్తో వచ్చినట్లయితే 15 నిమిషాల్లో మీ వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిన వెంటనే 5 గంటలకల్లా మిమ్మల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంది. మీరు 5 గంటల 30 నిమిషాలకి దర్శనం తీసుకొని, అలాగే శంకుతీర్థం తీసుకొని స్వామివారి దేవస్థానం నుంచి బయటికి వెళ్ళటం కూడా జరుగుతుంది. దీనివల్ల మీ సమయం ఆదా అవుతుంది. మీరు తక్కువ సమయంలో మనం దర్శనం చేసుకోగలమనే కాన్ఫిడెన్స్ అనేది మీకుంటుంది. మీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి దర్శనం జరుగుతుందో జరగదో అన్న ఆ సంశయం అనేది లేకుండా పోతుంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, మీరు ఎలాంటి దేవస్థానం దగ్గర అధికారులతో పైరవీలు చేయకుండా నేరుగా, తేలికగా, సౌకర్యంగా మీరు భక్తులతో దేవస్థానం దర్శనం చేసుకోవడానికి అవకాశం తీసుకోవచ్చు. లేదు అంటే యూపీఐ పేమెంట్ ద్వారా అయినా తీసుకోవచ్చు. ప్రతి కౌంటర్లో కూడా యూపీఐ పేమెంట్ అలౌ చేస్తున్నాం. ఇక్కడ భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ స్లాట్లో వెళ్ళాలి అంటే కనుక, స్లాట్ కావాలి అంటే కనుక స్పాట్లో ఎన్ని టికెట్స్ ఖాళీ ఉన్నాయో అన్ని టికెట్స్ని కూడా ఆ స్లాట్లో మేము కరెంట్ రిజర్వేషన్ లాగా పెట్టాం. దాన్ని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో మీ నేమ్ రిజిస్టర్ చేయించుకున్నట్లయితే కనుక త్రూ క్యూఆర్ కోడ్ మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకున్న వాళ్ళని కూడా 1 గంట కాల వ్యవధిలో మీకు స్లాట్ అలాట్ చేస్తాము. అలాట్ చేసిన స్లాట్లో మీరు 30 నిమిషాల్లో దర్శనం చేసుకొని శంకుతీర్థం తీసుకొని దేవస్థానం నుంచి బయటికి రావడం వచ్చారని తెలియజేసి పెట్టాం. దీన్ని స్లాట్ అనేది 500 రూపాయలకి ఒక టికెట్ కాస్ట్గా మేము నిర్ణయించున్నాము. ఈ 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయటమైనది.